టీమిండియాకు బ్రిస్బేన్ టెస్ట్ కీలకంగా మారింది. ఆతిథ్య జట్టుపై మరోసారి పైచేయి సాధించాలంటే గబ్బాలో భారత జట్టు విక్టరీ కొట్టాల్సిందే. సమిష్టిగా రాణిస్తేనే సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మూడో టెస్ట్ కోసం భారత జట్టు వ్యూహాలు మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. అడ్లైడ్ టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్లో బరిలోకి దిగాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ తొలి టెస్ట్లో మాదిరిగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీంతో హిట్‌మ్యాన్‌ను ఓపెనర్‌గానే ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకు తగినట్టే బ్రిస్బేన్‌లో కొత్త బంతిని ప్రాక్టీస్‌లో రోహిత్ ఎదుర్కొన్నాడు. బంతి ఇంకా మెరుపు కోల్పోని సమయంలోనే నెట్స్‌లో సాధన చేశాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గమనించాడు. కోచింగ్ స్టాఫ్‌తో కలిసి పర్యవేక్షించాడు. నెట్స్‌లో విరాట్ కోహ్లీ కూడా తీవ్రంగా శ్రమించాడు. కోహ్లీతో గంభీర్ ఎక్కువసేపే మాట్లాడాడు. పెర్త్ టెస్ట్లో సెంచరీ కొట్టిన విరాట్ అనుభవం గబ్బాలో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ గత 12 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. 8 ఇన్నింగ్స్ల్లో 10 పరుగుల్లోపే పెవిలియన్ చేరాడు. గబ్బా పిచ్ పేసర్లకు ఫేవరెట్గా ఉంటుంది. ఇక్కడ ఆసీస్కు అదిరిపోయే రికార్డుంది. దాదాపు 30 ఏళ్ల పాటు అజేయ రికార్డును కొనసాగించింది. కానీ 2021లో ఆసీస్కు రిషబ్ పంత్ షాకిచ్చాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో కంగారూలా పనిపట్టాడు. గబ్బాలో ఓటమి రుచిని చూపించాడు. ఇప్పుడు కూడా అలాంటి ఫలితాన్ని నమోదు చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో రెగ్యులర్ ఫార్ములానే అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడితే శుభ్మన్ గిల్ వన్డౌన్లో బరిలో దిగుతాడు. విరాట్ కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమే. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే పరిస్థితులను బట్టి పంత్ ఆర్డర్ అటు ఇటు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. లోయర్ మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి సేవలు టీమిండియాకు కీలకం కాబోతున్నాయి. భారత బౌలింగ్ యూనిట్లోనూ మార్పులు తప్పకపోవచ్చు. బౌలింగ్ యూనిట్ను జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేస్తాడు. మరో పేసర్గా సిరాజ్ ఉంటాడు. అయితే హర్షిత్ రాణాపై వేటు తప్పకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో హిట్ అయినా రెండో మ్యాచ్లో హర్షిత్ రాణా తేలిపోయాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణను గాని, ఆకాష్ దీప్‌ని గాని గబ్బాలో ప్రయోగించాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటోంది. స్పిన్ విభాగంలోనూ వ్యూహం మార్చాలనుకుంటోంది. అశ్విన్ ప్లేస్‌లో మళ్లీ వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది.